कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
Radha Ramana Hari Govinda Jaya Jaya Hari Narayana Parayana Panduranga Vittala Hari Narayana Hari Narayana Parayana Vittala 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 Panduranga Vittala 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 Panduranga Vittala 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 Panduranga Vittala Panduranga Vittala Pandarinada Vittala Panduranga Vittala Pandarinada Vittala Panduranga Vittala Pandarinada Vittala
कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि माम् राम राघव राम राघव राम राघव रक्ष माम् राम राघव राम राघव राम राघव रक्ष माम् कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि माम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare Krishna Krishna Hare
Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Prabhupada, 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 Prabhupada. जय श्री कबीर धर्म हरिनाम संकीर्तन की जय। जय श्री पांडुरंग विठल भगवान की जय। पांडुरंग विठल रुक्मिणी की जय। जय श्री प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। हिताय गौर प्रेमानंदे हरे हरे बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 कृष्णाय वासुदेवाय। कृष्णाय वासुदेवाय। देवकी नंदनाय च। देवकी नंदनाय च। नंदगोपकुमाराय। नंदगोपाकुमाराय। गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। श्रीमद् भगवद गीता यदा पेज ओपन हरे यतो यतो निश्चलति यतो यतो निश्चलति मनश्चञ्चलमस्थिरं मनश्चञ्चलमस्थिरम् अतस्ततो नियम्यैत आत्मन्येव वशं नयेत् यतो यतो निश्चलति यतो यतो निश्चलति मनश्चञ्चलमस्थिरं मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैत ततस्ततो नियम्यैत आत्मन्येव वशं नयेत् आत्मन्येव वशं नयेत् यतो यतो निश्चलति यतो यतो निश्चलति मनश्चञ्चलमस्थिरं मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैत ततस्ततो नियम्यैत आत्मन्येव वशं नयेत् आत्मन्येव वशं नयेत् यतः 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 यच्छट यच्छट నుండి यच्छट यच्छट నుండి నిశ్చలతి నిశ్చలతి మిక్కిలి చలించినచో చలించినచో మనః మనస్సు మనస్సు చంచలం చంచలం చంచలమైనది చంచలమైనది అస్థిరం అస్థిరం స్థిరము కానిది స్థిరం కానిది తతః 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 అచ్చట అచ్చట నుండి అచ్చట అచ్చట నుండి నియమ్యై యమ్యై నిగ్రహించి నిగ్రహించి ఏతత్ ఏతత్ దీనిని దీనిని ఆత్మని ఆత్మని ఏవ ఏవ ఆత్మయందే ఆత్మయందే వశం వశం నయేత్ వశము చేయవలెను వశం చేయవలెను. తాత్పర్యం వారి భాషలో శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వల్ల తాత్పర్యం చంచలత్వము మరియు అస్థిరము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించును మానవుడు దానిని అచ్చట నుండి తప్పక మరలించి ఆత్మ వశమునకు అని రావలెను. చంచలత్వము చంచలత్వమును అయిన మనస్సు ఒక స్వభావం. కానీ ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనస్సును నియంత్రించవలెను. మనస్సు అతనిని నియంత్రించకూడదు. మనస్సుని నియంత్రించువాడు తద్వారా ఇంద్రియులను కూడా నియంత్రించువాడు గోస్వామి లేదా స్వామి కనబడును. అట్టుగాక మనస్సు చేతనే నియంత్రించబడేవాడు గోదాసుడు.
అనబడు. అట్టుగాక మనస్సు చేతనే నియంత్రింపబడేవాడు గోదాసుడు లేక ఇంద్రియదాసుడు అని పిలువబడు. ఇంద్రియముల వలె కలిగే సుఖ పరిమాణమును గోస్వామి ఎరుగును. కనుకనే ఆధ్యాత్మిక ఆనంద భావనలో అతని ఇంద్రియములు ఋషికేశుని ఇంద్రియములకు ప్రభు అయిన కృష్ణుని సేవించేందుకు నెలకొని ఉండును. ఆ విధంగా పవిత్రములైన ఇంద్రియములతో శ్రీకృష్ణుని సేవించుటయే కృష్ణ చైతన్యం అనబడును. ఇంద్రియములను పూర్తి ఆధీనంలోకి తీసుకొచ్చుట ఇదే ఉత్తమ మార్గం. అదే యోగాభ్యాసపు అత్యున్నత పరిపూర్ణత్వమైన స్థితి. దీనికి మించింది మరొకటి లేదు. సో ఈ శ్లోకంలో ఇది ధ్యాన యోగం 6వ అధ్యాయంలో నుంచి మనం చదివినటువంటి శ్లోకం. యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం. మనసుకున్నటువంటి లక్షణం ఏంటంటే చంచలంగా ఉండడం, అస్థిరంగా ఉండడం. ఈ విషయాన్ని పూర్వం కూడా శ్లోకాల్లో అర్జునుడు చెప్తున్నాడు. ఎవరితో? శ్రీకృష్ణ భగవానుడు. చంచలం హి మన కృష్ణ ప్రమత్త బలవదృఢం. ఓ కృష్ణ, మనసు చాలా చంచలమైనది, దాన్ని నియంత్రించడం అనేది చాలా కష్టతరమైనది. ఎంత కష్టము అనేటువంటి విషయాన్ని కూడా ఒక చక్కటి ఉదాహరణతో చెప్తున్నాడు. ఏ విధంగా అయితే వాయు వేగాన్ని నిలిపివేయడం అనేది ఎంత కష్టమో, ఒక వాయు, ఒక గాలి వీచినటువంటి ఆ గాలిని మనం ఆపగలమా? తుఫాన్ని మనం ఆపగలము. సో అదేవిధంగా ఒక వీస్తున్నటువంటి గాలిని ఏ విధంగా అయితే ఆపలేము, అలాగే మన మనస్సు యొక్క వేగాన్ని కూడా, మనోవేగాన్ని కూడా ఆపడం చాలా కష్టతరమని చెప్తున్నాం. సో ఆ విధంగా అర్జునుడు చెప్పిన తర్వాత కృష్ణుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి సంశయం లేదు, నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఆ అభ్యాసం అనుసారంగా మీరు మనసుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. మీరు చదివినటువంటి శ్లోకంలో 2 పదాలు వాడారు, గోస్వామి, గోదాసుడు. ఎవరైతే యోగి అనబడేటటువంటి వాడు ఉంటాడో అతడు తప్పకుండా తన ఇంద్రియాన్ని తన వశంలో పెట్టుకోవాలని చెప్తున్నాడు, తన ఆధీనంలో పెట్టుకోవాలని చెప్తున్నాడు. తర్వాత క్లాస్ మధ్యలో సో తర్వాత గోదాసుడు అంటారు. సో గోదాసుడు అంటే ఎవరు? ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వాడు. గోస్వామి అనేటువంటి వాడు తన ఇంద్రియాల్ని భగవంతుడి సేవలో వాడుకుంటాడు. సో ఇంద్రియాలు ఎప్పుడైతే భగవత్ సేవలో వాడుకుంటాడో అప్పుడు ఇంద్రియాలు ఏమవుతాయి? పవిత్రమైతాయి. ముఖ్యంగా మనస్సు, ఈ మనసుని భగవంతుడి యొక్క సేవలో కనుక లగ్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. ఎందుకు? మనసు చెప్తేనే కదా ఇంద్రియాలు అనేవి యాక్ట్ అవుతాయి. మన మనసు ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే కదా ఇంద్రియాలు నడుచుకుంటాయి. అందుకే అటువంటి మనసుకి అధిష్టాన దైవం ఎవరు? ఋషికేశుడు. అదే విషయం చెప్పారు. ఋషిక్ అంటే ఇంద్రియం, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు ఋషికేశుడు. ఋషికేశ సేవనం భక్తి ఉత్తమం. ఉత్తమమైనటువంటి భక్తి ఎటువంటిదంట? ఇంద్రియాధీశుడైనటువంటి ఆ ఋషికేశుడి యొక్క సేవలో మన ఇంద్రియాలను పరిపూర్ణంగా వాడడం చేత అప్పుడు అది ఉత్తమ భక్తి అనబడుతుంది. సో ఆ విధంగా మన ఇవ్వబడినటువంటి ఇంద్రియాలను ఎప్పుడైతే భగవంతుడి సేవలు వాడుకుంటామో ఆ విధంగా ఆ ఇంద్రియాలు పవిత్రమై ఆ పవిత్రమైనటువంటి ఆ పరమ పవిత్రుడైనటువంటి భగవంతుని మనం ఆశ్రయించవచ్చు, ఆయన అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియే. ఇది అర్థం ఏంటి? అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియే అంటే ఇంద్రియములతో శ్రీకృష్ణుడి యొక్క భౌతికమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కలుషితమైనటువంటి ఇంద్రియాలతో శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని కానీ ఆయన లీలలు కానీ ఆయన గుణాన్ని కానీ మనం అర్థం చేసుకోవాలి. అందుకే సేవన్ముఖే జిహ్వాదో అన్నారు. జిహ్వా అంటే ఏంటి? నాలుక. మన ఇంద్రియాలన్నిటికీ ఒక కార్యం ఉంటుంది. కళ్ళతో ఏం చేస్తాం?
చూస్తాం, చెవులతో ఏం చేస్తాం? వింటాం. వింటాం. కానీ ఒక ఇంద్రియానికి రెండు కార్యాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఏ ఇంద్రియం అది? నాలుగు. నాలుగే ఉన్న రెండు కార్యాలు ఏంటి? మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రుచి మాట్లాడు. అందుకే నరం లేని నాలుగు అంటారు. ఎటుపడితే అటు మాట్లాడుతూనే ఉంటుంది. సో ఆ విధంగా వాక్చోవేగం అంటే మన ఫస్ట్ ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే మన రూపస్వామి ఉపదేశాంతంలో వాక్ యొక్క ఉద్రేకాన్ని నిలుపుకొని, ముఖ్యంగా నాలుగు యొక్క ఉద్రేకాన్ని నిలుపుకొని, అంటే కేవలం కృష్ణ సంబంధితమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుతారు. భౌతిక ఇతర రాజకీయాల గురించి వాటి గురించి మాట్లాడకుండా మన వాక్ని ఆ విధంగా వాడుకున్నట్టయితే వాక్ శుద్ధి అంటే ఆ విధంగా మన వాక్చోవేగం అంటే వాక్ యొక్క ఉద్రేకాన్ని నిలుపుకున్నటువంటి వాడు. అలాగే కృష్ణుడు కల్పించినటువంటి ప్రసాదాన్ని కేవలం పూజిస్తూ ఉంటే ఆ విధంగా నాలుక అనేది నియంత్రించబడుతుంది. సో ఈ నరంలో నాలుక ఏదైతే ఉందో ఈ వాచో మన సేవనుకే జిహ్వాలు, ఈ జిహ్వ ద్వారా ఎప్పుడైతే సేవని ప్రారంభిస్తామో మిగతా ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తాయి. సో ఆ విధంగా మొట్టమొదట నియంత్రించబడినటువంటిది ఈ నాలుక. శరీర అవిద్యాయుజాలు జడేంద్రియత జిహ్వే పేలే విశేషాలు. జిహ్వ పేలే అంటే మొట్టమొదటి జిహ్వ అంటే నాలుగు. దాని కనుక నియంత్రించినట్టయితే దాని మధ్య జిహ్వ అది మధ్యలో దాన్ని నియంత్రించినట్టయితే మిగతా ఇంద్రియాలని కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. సో అదే విషయాన్ని మనం చెప్తున్నాను. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే కృష్ణుడిని సేవించే కృష్ణ చైతన్యం అనబడుతుంది. సో కృష్ణ చైతన్యం అంటే ఏంటి? మన ఇంద్రియాలతో ఆ ఇంద్రియాధీశుడైనటువంటి కృష్ణుడిని సేవించుకోవాలి. అదే కృష్ణ చైతన్యం అంటారు. ఒకవేళ మన ఇంద్రియాలని కృష్ణుడి సేవలో వాడలేదనుకోండి, అప్పుడు అది మాయాసేవలో వాడి. సో ఆ విధంగా కృష్ణ చైతన్యవంతులైనటువంటి వారు ఎవరంటే కృష్ణుడి సేవలో పరిపూర్ణంగా వాడి ఇంద్రియాలని పూర్తిగా ఆ విధంగా ఉపయోగించినటువంటి వాళ్ళే ఇంద్రియాలని పూర్తిగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోగలరు, వాళ్ళ వశంలో పెట్టుకోగలరు. ఇక్కడ అదే చెప్తున్నారు. తతస్థో నియమ్యేత ఆత్మన్యేవ వశం నయ్యేది. ఆ విధంగా వశం అంటే దాన్ని అదుపులో ఆధీనంలో పెట్టుకోగలరు. సో ఈ విధంగా అటువంటి ఆ వశంలో పెట్టుకున్నటువంటి అతన్ని పరిపూర్ణమైన యోగాభ్యాసంలో అత్యున్నత పరిపూర్ణత స్థితిని పొందినటువంటి యోగి అంటారు. సో ఇది టాప్ మోస్ట్ యోగి. అందుకే యోగాభ్యాసం చేసినటువంటి వారు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంద్రియాలని అదుపు పెట్టుకోవడం అనేది కలిగి ఉంది. పక్కన ఇంద్రియాలు భోగిస్తూ పక్కన యోగి అనేటువంటి వాడు భోగి మాత్రమే, ఈజ్ నాట్ యోగి. సో టైటిల్ అనేది ఆయనకి ఇస్తుంటారు. హరే కృష్ణ. జై శ్రీమద్ భగవద్గీత. జై జై.